హలో ఎవ్రీవన్. మన ఛానల్లో స్ట్రాటజీ స్ట్రాటజీకే టాపిక్స్ అనేవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేషనల్ పార్క్స్. మన దేశంలో మొత్తం 107 జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. అయితే ఒడిస్సాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ ఇది 107వ జాతీయ ఉద్యానవనంగా గుర్తించారు. 107 ఉన్నాయి కదా టోటల్, అందులో లాస్ట్ది సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్, ఇది ఒడిస్సాలో ఉంది. భారతదేశపు మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం జిమ్ కార్బెట్ ఇది ఫస్ట్ది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ది. 107 లాస్ట్దేమో సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్. అయితే 1936లో హైలీ నేషనల్ పార్క్గా స్థాపించబడింది ఉత్తరాఖండ్లో. భారతదేశంలో అతిపెద్ద జాతీయ ఉద్యానం హేమిస్ నేషనల్ పార్క్, లడక్. పెద్దదేంటి? హేమిస్ నేషనల్ పార్క్, ఇది లడఖ్లో ఉంది. ఇది దేనికి ప్రసిద్ధి అంటే స్నో లియోపార్డ్లకు ప్రసిద్ధి ఈ పార్క్ అనేది. అతి తక్కువ విస్తీర్ణం ఉన్న ఉద్యానవనం సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్, ఇది అండమాన్లో ఉంది. పెద్దదేమో హేమిస్ నేషనల్ పార్క్, చిన్నది సౌత్ బటన్ ఐలాండ్. అధిక జాతీయ ఉద్యానవనాలు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. మొత్తం 11 ఉద్యానవనాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలోనే. మిగతా అన్ని రాష్ట్రాలలోకెల్లా మధ్యప్రదేశ్లో ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. ప్రత్యేక గుర్తింపు పొందిన ఉద్యానవనములు గిర్ నేషనల్ పార్క్, ఇది గుజరాత్లో ఉంది. ఏకైక ఆసియాటిక్ సింహాల నివాసం కజిరంగా నేషనల్ పార్క్, ఇది అస్సాంలో ఉంది. అత్యధిక భారతీయ ఒంటి కొమ్ము రైనోలను కలిగి ఉంది. నెక్స్ట్ సుదర్శన్ నేషనల్ పార్క్, ఇది పశ్చిమ బెంగాల్లోని రాయల్ బెంగాల్ టైగర్ల నివాసం. అయితే ఇప్పుడు మనకి ఇది అవి అన్ని టాపిక్స్ గుర్తుంచుకోవాలి. ఇది ఎలా అడుగుతారంటే మొదటి జాతీయ ఉద్యమం ఏంటి, అతిపెద్ద జాతీయ ఉద్యమం ఏంటి, అలాగే ఆసియాటిక్ సింహాల నివాసం ఏ నేషనల్ పార్కులో ఉంది అని ఇలా అడుగుతారు. సో ఇవన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనకి ఇది కూడా అడుగుతారు. ప్రభుత్వ రక్షణ చట్టం జాతీయ ఉద్యానవనాలు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం రక్షింపబడతాయి. వేట, పశుగ్రాసం, వన సంరక్షణ, సాగు లాంటివి నిషేధించబడ్డాయి. మనకి ఇది క్వశ్చన్లు అడుగుతారు. ఇది రక్షణ చట్టం ఎప్పుడు మొదలుపెట్టారు అనేది 1972. ఏ చట్టం అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకేనా. నెక్స్ట్ యుఎన్ఈఎస్ఓ వారసత్వ జాబితాలో ఉన్న జాతీయ ఉద్యానవనాలు కజరంగం అస్సాం, కెలోడియా రాజస్థాన్. నెక్స్ట్ మానస్ అస్సాం, సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్, నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్, గ్రేట్ హిమాలయన్ హిమాచల్ ప్రదేశ్. ఇవి అన్నీ ఏంటి? యుఎన్ఈఎస్సిఓ వారసత్వ జాబితాలో ఉన్న జాతీయ ఉద్యానవనాలు ఇవి. ఓకేనా. ఇప్పుడు మనకు 107 ఉన్న జాతీయ నేషనల్ పార్క్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, జాతీయ పార్కుల పేర్లు. ఓకేనా. అండమాన్ మరియు నికోబార్ దీవులు, ఇందులో మొత్తం 9 జాతీయ పార్కులు ఉన్నాయి. అవేంటో చూద్దాం. క్యాప్బెల్ బే, గాలతీయ బే, మహాత్మా గాంధీ మెరైన్ వాండూర్, మిడిల్ బటన్ ఐలాండ్, ఇది మహాత్మా గాంధీ మెరైన్లో ఒక పార్ట్. మౌంట్ హ్యారియట్ నార్త్ బటన్ ఐలాండ్, ఇది మహాత్మా గాంధీ మెరైన్లో ఒక పార్ట్. రాణి ఝాన్సీ మెరైన్, శాడిల్ పీక్, ఇది ఇంపార్టెంట్. సౌత్ బటన్ ఐలాండ్. 9 అనేవి అండమాన్ మరియు నికోబార్ దీవులు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం 3 ఉన్నాయి. పాపికొండ, రాజీవ్ గాంధీ, రామేశ్వరం, శ్రీ వెంకటేశ్వరం. అరుణాచల్ ప్రదేశ్లో 2 ఉన్నాయి, మౌలింగ్, నామ్డాపా. నెక్స్ట్ అస్సాంలో 8 ఉన్నాయి. డిబ్రూసై, కోవా, కాజిరంగా, మానస్,
నమేరా, బారంగ్, రైమేనా, తిహింగ్, పట్కాయ్, సిగ్నా, జ్వాలావ్. బీహార్లో 1 వాల్మీకి. ఛత్తీస్గఢ్లో 3 గురు ఘాసిదాస్, సంజయ్, ఇంద్రావతి, కాంగేరి వ్యాలీ. గోవాలో 1 మెలెమ్, వాగ్వన్, మహావీర్. గుజరాత్లో 4 ఉన్నాయి. గిర్ ఫారెస్ట్, బ్లాక్ కప్, వేలావదర్, మెరైన్, కచ్, వాన్స్దా. హర్యానాలో 2 ఉన్నాయి. కలేసర్, సుల్తాన్పూర్. హిమాచల్ ప్రదేశ్లో 5 ఉన్నాయి. గ్రేట్ హిమాలయన్, డర్కిలా, కీర్వంగా, ఫిన్ వ్యాలీ, సింబల్ బవర్. అలాగే జార్ఖండ్లో 1 ఉంది. బేట్లా. కర్ణాటకలో 5 ఉన్నాయి. ఆన్సీ, బందిపూర్, బన్వేర్గుట్ట, కుంద్రేముఖ్, నాగర్హోల్. కేరళలో 6 ఉన్నాయి. అనముడి షోలా, ఎర్రవికులం, మదింగ్ కేటాన్ షోలా, పాపుడం షోలా, పెరియార్, సైలెట్ వ్యాలీ. అలాగే లడఖ్లో 1 ఉంది. హేమిస్. మధ్యప్రదేశ్ ఇది ఎక్కువ ఉద్యానవనాలు ఉన్న రాష్ట్రం ఇది మధ్యప్రదేశ్. మొత్తం 11 ఉంటాయి. బదవ్ఘాట్, డైనోసర్ ఫాసిల్, గగావా, మాండ్ల ఫాసిల్, కాన్వా, కూనో, మాధవ్, పానా, పేచ్, సంజయ్, సాత్పురా, పన్విహార్. మొత్తం 11 ఎక్కడ మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ మహారాష్ట్రలో 6 ఉన్నాయి. చందోలి, గుంగమాల్, నావేకావ్, ఫెంచ్, జవహర్ లాల్ నెహ్రూ, సంజయ్ గాంధీ, బోరివాలా, తడోబా. మొత్తం 6 మహారాష్ట్రలో. నెక్స్ట్ మణిపూర్లో 1 ఉంది. కిబుల్ లంజావ్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మేఘాలయలో 2 ఉన్నాయి. బల్పక్రమ్, నోక్రెక్. నెక్స్ట్ మిజోరాంలో 2 ఉన్నాయి. ముర్లెన్, పహమంగుంపు, బ్లూ మౌంటైన్. నాగాలాండ్లో 1 ఉంది. ఇండకి, టార్కియన్. నెక్స్ట్ ఒడిస్సాలో 2 ఉన్నాయి. బీతర్, కనింకా. నెక్స్ట్ సిమ్లిపాల్ టైగర్ రిజర్వ్. ఇది న్యూ యాడ్ చేసి కదా 107 ఇది. నెక్స్ట్ రాజస్థాన్లో 5 ఉన్నాయి. డెజార్ట్, కెలోండియో, గానా, భరత్పూర్, ముకుంద్రా హిల్స్, దాడ్రా, రణంతరం బోర్. నెక్స్ట్ సరిస్కా. నెక్స్ట్ సిక్కింలో 1 ఉంది. కంచెం జంగా. నెక్స్ట్ తమిళనాడులో 5 ఉన్నాయి. గిండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్, మెరైన్. నెక్స్ట్ తమిళనాడులోనే ఇందిరాగాంధీ, అనమలై, మున్మలై, ముక్కూర్తి. నెక్స్ట్ తెలంగాణలో 3 కాశీ బ్రహ్మానందరెడ్డి, మహావీర్, హరీనా, వనస్థలి. నెక్స్ట్ మృగవాన్. ఇవి 3 ఉన్నాయి తెలంగాణలో. నెక్స్ట్ త్రిపురలో 2 ఉన్నాయి. క్లౌడెడ్ లెపార్డ్, పైసస్, రాజ్బరి. ఉత్తరప్రదేశ్లో 1 దుధ్వా. ఉత్తరాఖండ్లో 6 జిమ్ కార్బెట్, గంగోత్రి, గోవింద్ పశు విహార్, నందాదేవి. రాజాజీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్. ఇవన్నీ ఉత్తరాఖండ్లోని 6. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో కూడా 6 ఉన్నాయి. బక్సా, గోరుమారా, నీర వ్యాలీ, సింహలీలా, సుందర్బన్స్, జల్దపారా. నెక్స్ట్ అలాగే లాస్ట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో 4 డచ్గామ్, కిస్వార్, సలీం ఆలీ, సిటీ ఫారెస్ట్, కజనాగ్. ఇవన్నీ మొత్తం 107 జాతీయ ఉద్యానవనాలు, నేషనల్ పార్క్స్. అలాగే మనకు ప్రస్తుతం భారతదేశంలో 107 జాతీయ ఉద్యానవనాలు, పార్కులు ఉన్నాయి. ఇవి సుమారు 44,378 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 1.35% ఆక్రమిస్తుంది. ఓకేనా. ఇది టోటల్ నేషనల్ పార్క్స్.
మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.